హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అబ్బాయి ఎన్ని రోజులు అయిపోయిందండి ఇలా మాట్లాడక. అసలు అంటే లైఫ్లో చాలా జరుగుతూ ఉన్నాయండి, అందుకే ఎక్కువగా బ్లాగ్స్ అయితే పెట్టట్లేదు. అండ్ మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా. ఇవాళ మీకైతే కొన్ని విషయాలు క్లారిటీ ఇద్దామని అయితే అనుకుంటున్నానండి. ఇంకా ఇదైతే ఒక వీకెండ్ రొటీన్. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే మా చిన్నోడికి ఇలా ఆడిపిస్తూ ఉంటానండి. అంటే మ్యాక్సిమం డైలీ మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ అయితే తాగిపిస్తాను. ఎందుకంటే నైట్ అంతా కూడా ఫీడింగ్ తీసుకుంటాడు, కానీ వాటర్ తాగింది కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా. అది కూడా కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగితే హెల్త్కి మంచిది అనేసి చిన్నోడికి మాత్రం ఇలా గ్లాస్ సిప్పర్స్ తీసుకున్నాను. ఇవి నేను డిమార్ట్లోనే ఎక్కడో తీసుకున్నట్టున్నాను. మనకి 79 రూపీస్కే ఇవైతే వచ్చాయి. ఒకరు లింక్ అడిగారు, నేనైతే డిమార్ట్లో తీసుకున్నానండి. ఇంకా మంచిగా వాటర్ అయితే తాగిపిస్తాను. పెద్ద బాబుకి ఇచ్చేస్తే పెద్ద బాబు అయితే తాగేస్తాడండి. ఇంకా తర్వాత కొంచెం ఆయిల్ మసాజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఋషిబాబుకి కూడా ఈ మధ్య ఎక్కువగా కాలు నొప్పులు అలా వస్తున్నాయి అంటున్నాడు కాబట్టి సిసమి ఆయిల్ అయితే తీసుకున్నానండి. నువ్వుల నూనె, మీరు ఏ బ్రాండ్ అయినా, మీరు గానుగ నూనె అయినా కూడా యూస్ చేయొచ్చు, ఏం కాదు. మంచిగా మసాజ్ చేసేసి సన్లైట్కి అయితే తీసుకెళ్ళండి. చాలా మెంబర్స్ పీడియాట్రిషియన్స్ మనకి సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఓన్లీ చాలా మెంబర్స్ 1 ఇయర్ వరకే మసాజులు చేస్తారండి, బట్ తర్వాత కూడా చేస్తే మంచిదంట. మా మమ్మీ చిన్నప్పుడు మాకు మంచిగా మసాజ్ చేసేదంట, చెప్తూ ఉండేది. ఎక్కువగా నువ్వుల నూనె యూస్ చేస్తానండి. ఇంకా కొబ్బరి నూనె అయితే ఎక్కువగా వాడరు, బట్ అత్తమ్మ వాళ్ళ సైడ్ ఏంటంటే ఎక్కువగా కొబ్బరి నూనె పెడుతూ ఉంటారు. బట్ నువ్వుల నూనె అయితే కొంచెము అంటే బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి అలా అని అయితే చెప్తారు. ఇవాళ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. మీకు అంటే నాకు తెలిసిన కొన్ని ఇన్ఫర్మేషన్ అండ్ మేము లైఫ్లో ఫేస్ చేస్తున్నవి ఏంటి అనేది ఇవాళ అయితే క్లియర్గా అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా కొద్దిసేపు అయితే మా హస్బెండ్ కిందకి తీసుకెళ్ళి ఆడిపిస్తూ ఉంటారు. ఇంకా నేనేమో పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను. అండ్ చిన్న బాబు ఏం తింటాడు అని అడుగుతున్నారు కదా. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ పాలు, ఒక గ్లాస్ నీళ్ళు అయితే పెట్టేసి మరగబెడుతున్నాను. ఇంకా నేను మోస్ట్లీ అండి అంటే 99% ఇదే బ్రేక్ఫాస్ట్ పెడతాను. నైటే బాదం, వాల్నట్, అంజీర్ ఇవైతే నానబెట్టేసుకుంటాను. పెద్ద బాబుకి ఇంకా అంజీర్ ఇచ్చేస్తానండి. అండ్ ఈ బెల్లం గడ్డలు ఇవి ఏంటంటే పాత బెల్లం అండి. అంటే లడ్డు బాబుకి రోజు బెల్లం పెడుతున్నాను కదా, బయటది ఎందుకులే అనేసి ఇది నల్ల బెల్లం అని ఉంటాయి మనకి, అదైతే యూస్ చేస్తానండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసాము. అండ్ చాలా మెంబర్స్ అడుగుతున్నారు కదా పిల్లలకి ఏం యూస్ చేస్తారు, ప్రోడక్ట్ ఏంటి అనేసి. ఇవాళ మీకైతే చూపిస్తున్నానండి. నేను బాబుకి అండ్ ఇద్దరు బాబులకైతే సేమ్ యూస్ చేస్తాను. లిటిల్ రిచువల్స్ నుంచి ఈ మల్టీ న్యూట్రియంట్స్ ఫేస్ వాష్ అండ్ సన్ స్క్రీన్ కూడా తీసుకున్నాను. అవి ఎందుకు ఈ బ్రాండే తీసుకున్నాను అనేది మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ మనము ఈ మల్టీ న్యూట్రియంట్స్ ఫేస్ వాష్ ఏంటంటే ఇందులో కాశ్మీరీ సాఫ్రాన్ ఇండియన్ రోజ్ ఉండడం వల్ల ఇది ఫేస్ని క్లెన్స్ చేయడంతో పాటు హైడ్రేట్ కూడా ఉంచుతుందండి. మా పిల్లల స్కిన్ ముందు ఒక ప్రోడక్ట్ యూజ్ చేసేదాన్ని, చాలా డ్రై అయిపోయింది ఇద్దరిది కూడా. అందుకే అండి ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి మంచి రిజల్ట్ అయితే వచ్చింది. బాబుకి బాడీకి అయితే బాడీ వాష్ యూజ్ చేస్తాను. సో మ్యాండేటరీగా ఫేస్కి అయితే ఫేస్ వాష్ యూజ్ చేస్తాము. మేమైతే లిటిల్ రిచువల్స్ నుంచి అయితే తీసుకున్నానండి. చాలా డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. నాకైతే మంచిగా అనిపించింది. ఇది మన పోర్స్ని క్లెన్స్ చేసేసి డర్ట్ అంతా రిమూవ్ చేసేసి మంచి హైడ్రేషన్ అయితే ఇస్తుందండి. స్కిన్ అస్సలు డ్రై కాదు. అండ్ ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు అయితే యూజ్ చేయొచ్చు. అండ్ డెర్మటాలజికల్లీ కూడా టెస్టెడ్ అండి ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా. మా పెద్ద బాబుకి చిన్న బాబుకి ఇద్దరికి కూడా మంచిగా ఇవే యూజ్ చేస్తున్నాను. సాఫ్ట్గా ఉంటాయి, జెంటిల్గా ఉంటాయి అండ్ మెయిన్ న్యాచురల్ ప్రోడక్ట్స్ అండి. అందుకే ఇంకా మార్నింగ్ బాత్ చేసేటప్పుడు చూస్తారు కదా, ఇదైతే యూజ్ చేస్తాను. ఇది మెత్తగా అంటే మైల్డ్గా ఉండడం వల్ల కళ్ళలోకి పోయి మంట వచ్చేస్తుంది, అలా ఆ ప్రాబ్లం కూడా ఉండదు. కిడ్స్ స్కిన్ చాలా జెంటిల్గా ఉంటుంది కాబట్టి ఇలాంటి మైల్డ్వి యూజ్ చేయడమే బెటర్ అండి. అండ్ ఈ రేషీల్డ్ సన్ స్క్రీన్ ఎందుకు అనేసి చాలా మెంబర్స్ అడిగారు. ఏంటంటే ఇప్పుడు వచ్చేది అసలే సమ్మర్ అండ్ సన్ స్క్రీన్ అయితే మస్ట్ అండి. ఇందులో మనకి SPF 50 PA++++ ఉండడం వల్ల మనకి సన్ నుంచి మంచి ప్రొటెక్షన్ వస్తుంది. అండ్ పిల్లలకి తెలిసిందే కదా, బయటికి ఆడుకోవడానికి వెళ్తారు అండ్ మనం నార్మల్గా స్విమ్మింగ్కి తీసుకెళ్ళినా కూడా సన్ స్క్రీన్ అయితే మస్ట్ రాయాలండి. అది మనకి స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఇప్పటి నుంచే మనం ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాము. ఇందులో టర్మరిక్, కక్కుడు, ప్లామ్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల
న్యాచురల్గా ఉంటాయి, చాలా మైల్డ్గా ఈజీగా స్కిన్లోకి అయితే అబ్జర్వ్ అయిపోతాయండి. ఇప్పుడు మా పెద్ద బాబు అయితే నార్మల్గా స్విమ్మింగ్కి కూడా వెళ్తున్నాడు. స్విమ్మింగ్కి వెళ్ళేటప్పుడు మీరు ఎప్పుడైనా సన్ స్క్రీన్ రాసే పంపించండి. నేనైతే చెప్పాను కదా, ఇద్దరు బాబులకి మ్యాక్సిమం రాస్తాను. వాళ్ళు బయటికి వెళ్తున్నారు అంటే మాత్రం ఇలా మంచిగా రాసేసే పంపిస్తానండి. అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఎంతసేపు ఆడుకున్నా మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ 2 ప్రోడక్ట్స్ నేనైతే మీకు లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. నాకైతే ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా బాగా నచ్చాయి అండ్ కంటిన్యూస్గా యూస్ చేస్తున్నాను. సో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా మా కోసం బ్రేక్ఫాస్ట్లో అయితే చికెన్ కర్రీ వేసానండి. ముందు రోజే చికెన్ నైట్ తెచ్చిపెట్టుకున్నాము. ముందే తెచ్చిపెట్టుకుంటే కొంచెం బాగుంటుంది కదా అనేసి మా హస్బెండ్ అయితే దోశల్లోకి చికెన్ చేయమని చెప్పారు. యాక్చువల్గా అయితే పెసరట్టు తింటున్నాము. పెసరట్లోకైనా చికెన్ బాగుంటుంది అనేసి చికెన్ చేయమన్నారండి. నేనేమో చికెన్ చేశాను, బాగుండే చికెన్ టేస్ట్. కానీ మా ఆయన ఏమో నసుక్కుంటూనే ఉన్నారు, ఎందుకంటే అందులో గ్రేవీ చేయలేదంట. అంటే దోశల్లోకి తినాలంటే కొంచెం గ్రేవీ చేస్తే బాగుండేది అని అన్నారు. నేను ఎందుకో అండి ఎన్నిసార్లు ట్రై చేస్తానో గ్రేవీగా చేయాలి అండ్ కొంచెం అంటే లిక్విడ్గా అట్లా ఉంటుంది కదా, అట్లా చేయాలి అనుకుంటాను. ఫైనల్గా ఇలా ఫ్రై లాగా అయిపోతుంది. దోశలోకి ఇలా చేస్తే బాగోదు కదా, అదే చెప్తున్నారు. కర్రీ బాగుంది కానీ కొంచెం మంచిగా గ్రేవీలాగా చేస్తే దోశలోకి బాగుండేది. ఇలా అయితే నార్మల్గా పీసెస్ తినేలాగానే ఉంది అనేసి అంటూ ఉంటారు. నార్మల్గా చాలా మెంబర్స్ అంటే ఈ మధ్యకాలంలో లేడీస్ గురించి వీడియోస్ పెడుతుంటే మీ హస్బెండ్ మంచిగా చూసుకోరా అలా అని అడుగుతున్నారు. అయ్యో అలాంటిది ఏం లేదండి. మా ఆయనకు కొంచెం కోపం ఎక్కువే, బట్ అంత ఏమీ ఉండదు, జస్ట్ మళ్ళీ నార్మల్ అయిపోతారు అండ్ చాలా బాగా చూసుకుంటారండి. నేను ఇంకా అంటే నా లైఫ్ని చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. అందరు మంచిగా చూసుకుంటారు, ఇన్లాస్ అయినా మా హస్బెండ్ అయినా అందరు కూడా. అండ్ ఇవాళ తమ్నేల్ పెట్టాను కదా, చాలా డబ్బులు లాస్ అయ్యమనేసి, దాని గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. అందుకే వీడియోస్ పెట్టట్లేదండి, ఎందుకంటే నా మైండ్ కూడా అంతా మంచిగా ఉండట్లేదు. మనం ఏదైనా హ్యాపీగా ఉన్నామనుకోండి అన్ని పనులు చేయాలి అనిపిస్తుంది, కొంచెం బాధలో ఉంటే అంతగా చేయాలనిపించదు కదా. ఏమైందంటే అందరికీ తెలిసిందే కదా, ఇప్పుడు స్టాక్ మార్కెట్ అన్నీ కూడా పడిపోతున్నాయి అనేసి. నేను ఏంటంటే జాబ్ చేసినప్పటి నుంచి అండి కొద్దిగా మనీ తీసుకుంటూ స్టాక్ మార్కెట్లో అయితే ఇన్వెస్ట్ చేశాను. నేనైనా మా హస్బెండ్ అయినా అంటే కొంచెం ఒక 2000, 5000, 10,000 నా దగ్గర ఎంత ఉంటే అంత కొంచెం సేఫ్ సైడ్ ఉంటుంది కదా అనేసి అలా ఇన్వెస్ట్ అయితే చేశాము. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ ట్రంప్ ఎఫెక్ట్ వల్ల, ట్రంప్ ఏదో ఎక్కడో అమెరికాలో ఏదో చేస్తాడనేసి ఇక్కడ మొత్తం స్టాక్ మార్కెట్ పడిపోతూ ఉంది. దానిలో అయితే ఫుల్గా లాసెస్ అండి. నేను కష్టపడి దాచి పెట్టిన మనీ అంతా ఇప్పుడైతే లాస్ అయిపోతుంది. అదే చాలా బాధగా ఉంది. చాలా మెంబర్స్ నాకు తెలిసి ఇలా ఫేస్ చేస్తూనే ఉన్నారేమో. బట్ భయపడొద్దు, ఎవరైనా ఇంకా మనకి భయపడొద్దనే చెప్తారు, బాధపడొద్దనే చెప్తాము. ఎప్పుడు మళ్ళీ అవి గ్రో అవుతాయో ఏంటో. మంచిగా గ్రో అయ్యేవండి, మొత్తం పడిపోయాయి. నాకైతే నేను సెల్ఫ్గా అంటే దాచుకుని పెట్టిన మనీ ఇలా పాడైపోయి అంటే మొత్తం లాస్ అయిపోయాయి. ఎప్పుడు మళ్ళీ లాభాలు వస్తాయో ఏంటో, అదే కొంచెం అయితే కంగారుగా ఉంది. అండ్ రోజు దాన్ని చూసుకున్నప్పుడల్లా నాకైతే బాధ అనిపిస్తూనే ఉంటుంది. మన సైడ్ ఇక్కడ లేడీస్ ఎక్కువ చెయ్యరు, కానీ మా హస్బెండ్ చెప్తూ ఉంటారు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అయితే గుజరాత్లో ఉంటారంట. వాళ్ళ అమ్మగారు కూడా అంటే నార్మల్గా వాళ్ళ అమ్మగారు కూడా స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారట అండి. అటు సైడ్ ఫుల్ గుజరాత్ అటు సైడ్ చాలా మెంబర్స్ పెడతారు. మన సైడే కొంచెం భయపడి ఇలా ఎక్కువ అవుతాయి తక్కువ అవుతాయి అనేసి ఎక్కువ ఇన్వెస్ట్ చేయరు, కానీ అటు సైడ్ అయితే ఫుల్గా ఇన్వెస్ట్ చేస్తారంట. నేను అంటే కొంచెం నాకు ఐడియా అయితే ఉంటుందండి, ఐపీఓలు అనేసి స్టాక్ మార్కెట్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఇలా ఐడియా అయితే ఉంది. మా హస్బెండ్ హెల్ప్తో నేను కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉండేదాన్ని. బట్ ఇప్పుడేమో మొత్తం అంతా లాస్ అయిపోయిందండి. ఎప్పుడు మళ్ళీ అవి ఆ ట్రంప్ ఎప్పుడు మారుతాడో, మళ్ళీ స్టాక్ మార్కెట్లో డబ్బులు ఎప్పుడు మంచిగా అవుతాయో ఏంటో, అదే కొంచెం కంగారుగా బాధగా ఉంటుంది. రోజు చూస్తే ఇంకా రోజు పడిపోతూనే ఉన్నాయి. అలా అనేసి డబ్బులు తీసేద్దాము అనుకుంటే ఇంకా అందులో ఫుల్గా లాస్ ఉంది కదా, ఏం తీసేస్తాంలే అనేసి అయితే అనిపించింది. ఎవరైనా గోల్డ్ కొనుక్కున్న వాళ్ళకి నిజంగా బెటర్గా ఉండేదండి. గోల్డ్ ప్రైస్ పెరుగుతూ ఉంటే అదే అనిపించింది, అబ్బా గోల్డ్ అన్న కొనుక్కోవాల్సింది, నేను ఇలా ఎందుకు చేశానా అనిపించింది. మా హస్బెండ్కి పెద్దగా గోల్డ్ ఇష్టం ఉండదండి. ఎందుకు నేను మీరు నన్ను చూస్తే అర్థమైపోతుంది, నేను ఎక్కడ కూడా గోల్డ్ ఎప్పుడు వేసుకోనండి. ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎంత రిలేటివ్స్ అయినా కూడా ఎక్కువగా వేసుకోను. ఎందుకంటే నాకు ఎందుకు అలా వేసుకోవడము అదంతా ఇష్టం ఉండట్లేదు. ఒకప్పుడైతే పెళ్ళైన కొత్తలో అయితే అవి కొనుక్కోవాలి ఇవి కొనుక్కోవాలి, వాళ్ళు ఎవరైనా కొత్తగా వేసుకుంటే అలాంటివి వేసుకోవాలి అలా అనిపించేది. కానీ ఇంకొక సర్టెన్ టైం వచ్చేసరికి పెద్దగా ఏమీ నచ్చట్లేదు.
అందుకే గోల్డ్ పెద్దగా వేసుకోను. దానికి తోడు అబ్బాయిలు పుట్టేశారు కాబట్టి ఇంకా గోల్డ్ మనకు అవసరం లేదులే, ఇలా మ్యూచువల్ ఫండ్స్ ఏమైనా కడితే పిల్లలకి మా అబ్బాయిలకు కూడా బాగుంటుంది కదా అనిపిస్తుంది. అంటే కొంతమంది అంటారు అబ్బాయిలకు కూడా యూజ్ అవుతుంది గోల్డ్ అనేసి. బెటర్ మ్యూచువల్ ఫండ్స్ ఇవైతే మంచిగా గ్రో అవుతాయి కదా అలా అయితే అనుకునేదాన్ని. బట్ ఇప్పుడు ఇవన్నీ లాస్లో ఉన్నాయండి. అసలు ఎంత బాధగా ఉంటుందంటే, అంటే ఇంకా నాకు తెలిసి ఎవరైతే ఇట్లా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా రోజు ఏంటి డల్గా ఉంటున్నాము. అండ్ ఇంకా వీకెండ్ అయితే మా ఇంటికి దగ్గర సంత ఉంటుందండి, ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాము. అమ్మ కూడా రోజు అండి పాపం మా మమ్మీ ఏంటంటే ఎప్పుడు మ్యాక్సిమం డల్గానే ఉంటారు. అంటే ఇంట్లో ఉండి అండ్ ఇంకెవ్వరి బాధలు వాళ్ళకే ఉంటాయి, అన్నీ చెప్పుకోలేం కదా. మా మమ్మీ మాతో ఉంటారు కానీ చాలా అంటే ఇంకా అక్క చనిపోయినప్పటి నుంచి చాలా డల్గానే ఉంటారండి. అందుకే ఇంకా రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా అనేసి మార్కెట్ తీసుకెళ్ళాం. మా మమ్మీ ఆ ఫేస్లో గ్లో చూశానండి, ఆనందం. మా మమ్మీకి నార్మల్గా ఇలా బయటికి వెళ్ళాలి, వెజిటేబుల్స్ కొనుక్కోవడం ఇవంతా కూడా చాలా ఇష్టము. బట్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అయితే అసలు బయటికే వెళ్ళట్లేదు. ముందు ఏసీఎస్ లేఅవుట్లో అక్కడ ఉన్నప్పుడు అయితే సరదాగా కనీసం బయటికి వెళ్తూ జనాలు ఎక్కువ కనిపించేవాళ్ళు. బట్ ఇక్కడైతే అలా కూడా లేదు. ఇవాళ తీసుకెళ్ళాను, మా అమ్మ అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయిందో. అన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయి వెజిటేబుల్స్. చూసారు కదా మునక్కాడలు, అవి 4 స్టిక్కులు కలిపి 20 రూపాయలు. మేము మొత్తం 60 రూపాయలే తెచ్చుకున్నామండి. అన్ని మునక్కాడలు తెచ్చుకున్నాము. ఇంకా రోజు మా ఇంట్లో నెక్స్ట్ 2-3 డేస్ మునక్కాడ అంతే. అండ్ పిల్లలు కూడా తింటే మంచిది కదా, అండ్ మా హస్బెండ్ కూడా మంచిది అనేసి మా మమ్మీ ఇంకా ఇవాళ అన్నీ కూడా మా మమ్మీయే తీసుకున్నారు. ఏంటో అండి ఆడవాళ్ళకి అంటే అప్పుడప్పుడు ఇలా కొంచెం బయటికి తీసుకెళ్తూ వాళ్ళకి నచ్చింది చేస్తూ ఉంటే, అంటే మా మమ్మీకి చీరలు బట్టలు అలాంటివి కూడా ఎక్కువగా ఇష్టం ఉండదు. ఇలా వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళాలి, లేదంటే నార్మల్గా ఏవైనా కొనుక్కోవడానికి ఇంట్లో కావాల్సినవి కిచెన్ ఐటమ్స్ అయినా ఇలాంటివి ఏమైనా ఉంటే కొనుక్కోవడం అంటే భలే సరదాగా అనిపిస్తుంది. పాపం మా డాడీ ఏమో నార్మల్గా కరీంనగర్లో ఉన్నా కూడా కరీంనగర్కి అంటే మార్కెట్కి అమ్మ వాళ్ళ ఇంటికి చాలా దూరం ఉంటుంది. మ్యాక్సిమం మా డాడీయే బయటికి వెళ్ళినప్పుడు తెచ్చేస్తూ ఉంటారు, మా మమ్మీని అసలు తీసుకెళ్లరు. మా మమ్మీ చాలా డేస్ నుంచి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మార్కెట్కి వెళ్దాము చూద్దాము అలా అయితే అంది. ఇంకా ఫైనల్గా ఇవాళ అయితే ఇంకా తీసుకెళ్ళాను. ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో అదే అనిపించింది. ఎవ్రీ వీకెండ్ కనీసం సరదాగా అలా బయటికి తీసుకెళ్దాము అనేసి. అండ్ కొంచెము ఎటైనా బయటికి కూడా వెళ్దాము అనుకుంటున్నామండి. ఎందుకో మైండ్ అంతా స్ట్రెస్గా అనిపిస్తుంది. ఒక చిన్న ఫామ్ విజిట్ లాగా అలా అయితే ప్లాన్ చేస్తున్నాను. అదేంటి అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తానండి. మనకి బడ్జెట్లో వచ్చేసి మంచిగా ఏదైనా ఉంటే బెటర్ కదా. ఇంకా దాంతోపాటు ఒక చిన్నగా మా హస్బెండ్ చెప్పులు షూస్ అండ్ రుషిబాబుకి కూడా స్కేటింగ్కి వెళ్తున్నాడు కదా, డిఫరెంట్ షూస్ కావాలి అన్నారు. అవన్నీ కూడా ఇంకా షాపింగ్ చేసుకొని అయితే వచ్చాము. ఇంకా రాగానే మార్నింగ్ ఆఫ్టర్నూన్ చికెనే తిన్నాం కదా, ఇంకా చికెన్ అయితే వద్దు అనిపించింది. ఇంకా మునక్కాడలు ఫ్రెష్గా తెచ్చుకున్నాం కదా, మునక్కాడ కర్రీ అయితే చేస్తున్నాను. నేను మునక్కాడ కర్రీ వండితే టమాటో కానీ ఏవి వేయనండి, ఓన్లీ ఉల్లిగడ్డ గ్రేవీ మునక్కాడలు అంతే. మా ఆయనకేమో ఇలా చేస్తే నచ్చదు. నార్మల్గా అత్తమ్మ అయితే టమాటోలు వేసేసి కొంచెం గ్రేవీ లాగా లిక్విడీగా చేస్తాను. నేనేమో ఇది కూడా ఫ్రై లాగానే దగ్గరికే చేసేస్తాను, ఆనియన్స్ వేసేసి చేస్తాను. ఊరికే టమాటో తిన్నా కూడా మరీ అంత మంచిది కాదులే అనేది నా ఫీలింగ్. నాకు ఎందుకో అండి ఆ పులుపు ఫ్లేవరు, ఆ చింతపండు అన్న టమాటో అన్న కొంచెం నెగిటివ్ వైబ్రేషనే. వేసిన ఒక్కటే టమాటో వేస్తాను. మా హస్బెండ్కి ఏమో కొంచెం లిక్విడ్గా అట్లా గ్రేవీ లాగా ఉంటే నచ్చుతుంది. ఇంకా ఇవాళ అయితే నాకు నచ్చినట్టే ఇంకా మునక్కాడ కర్రీ అయితే చేసేసాను. ఎప్పుడైనా అండి లైఫ్లో అంటే డబ్బులు ఉన్నా బాధే, డబ్బులు లేకపోయినా బాధే, ఇంకా బాధలు అని ఉన్న వాళ్ళకి ఎలా అయినా బాధలే ఉంటాయి అనేసి నాకైతే అర్థమైపోయింది. కానీ ఏదైనా అండి మనకి ఇప్పుడు కొంచెం మంచిగా అన్నీ మనం అనుకున్నట్టు జరిగాయి అనుకోండి, హ్యాపీగా అనిపిస్తుంది కదా లైఫ్లో. బట్ ఏదైనా పర్మనెంట్ కాదు, అన్నీ టెంపరీగా అనేసి నాకైతే అర్థమైపోయింది. అందుకే ఇంకా లైట్గా స్టాక్ మార్కెట్లు అవన్నీ కూడా పట్టించుకోవట్లేదు. ఎప్పటికి వస్తాయో లాభాలు, ఎప్పుడు పోతాయో అనేసి ఇంకా అందులో అయితే వదిలేశాను. ఎవరైనా ఇలా మ్యూచువల్ ఫండ్స్ అయినా ఏదైనా కట్టుకోవాలి అనుకుంటే మీరు ఆ డబ్బుల మీద డిపెండ్ అవ్వద్దు. మాకు గుడ్ థింగ్ ఏంటంటే మేము ఎప్పుడు ఆ డబ్బుల మీద అంటే ఇందులో వస్తేనే మనం ఇది కొనుక్కుంటాము, ఇందులో అంటే అలానే ఏమీ లేదు. జస్ట్ ఇన్వెస్ట్మెంట్, ఏదో నా సేవింగ్స్ కొంచెం అందులో పెట్టేసుకున్నాము అంతే తప్ప ఇంకా వాటిని గురించి అయితే మేమైతే కంప్లీట్గా మర్చిపోతున్నాము. అంటే మాకేం పెద్దగా ఇప్పుడు ఆ డబ్బులతో యూజ్ కూడా లేదు, పెద్దగా ఎక్కడ యూజ్ చేయాలి అనుకోవట్లేదు. బట్ కొంతమంది ఉంటారండి ఆ డబ్బులు అంటే లాభాలు వస్తేనే ఇంకేదైనా చేయగలము
అలానే ఉంటారు. బట్ అలాంటి వాళ్ళకైతే కొంచెం రిస్కే అండి. అందుకే చాలా మెంబర్స్ ఇప్పటికీ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ అంటే భయపడుతూ ఉంటారు. బట్ భయపడాల్సిందైతే ఏమీ లేదు. మీరు నార్మల్గా పెద్ద పెద్ద యూట్యూబర్స్ వేసిన వాళ్ళని తీసుకున్నా కూడా చాలా మెంబర్స్ వీడియోలు చేస్తున్నారండి ఇన్వెస్ట్ చేయొచ్చు అనేసి. ఇప్పుడైతే కొంచెం లాస్లో ఉంది కాబట్టి ఈ టైంలో ఇన్వెస్ట్ చేయాలి. యాక్చువల్గా ఈ టైంలో ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచిగా మార్కెట్ గ్రో అయినప్పుడైతే గ్రో అవుతూ ఉంటాయి. మీరు అందరూ అడుగుతూ ఉంటారు కదా, మీరు ఎలాంటి సేవింగ్స్ చేస్తారు మనీ గురించి అంటే, మేము ఇలానే అండి కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఒక 5,000 అలా మంత్లీ మ్యూచువల్ ఫండ్స్ కడుతూ ఉంటాము. పిల్లలిద్దరికీ అబ్బాయిలు కదా, మనకి అమ్మాయిలు అనుకోండి సుకన్య అలాంటివి ఉంటాయి. బట్ అబ్బాయిలు కదా, ఇంకా వాళ్ళ స్టడీకి యూజ్ అవుతాయిలే అనేసి మేమైతే ఇలా కడుతూ ఉంటాము. అండ్ ఇన్సూరెన్స్లు ఉంటాయి. నార్మల్గా టర్మ్ ఇన్సూరెన్స్ అయితే మ్యాండేటరీగా కట్టుకుంటామండి. ఎవరైనా పిల్లలు చిన్నవాళ్ళు ఉంటే తప్పకుండా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఏదో ఒకటి చేసుకుంటూ ఉండండి. తక్కువ అమౌంట్ స్టార్టింగ్లో అయినా అది మనకి ఒక 20 years అయిపోయేసరికి చాలా ఎక్కువగా అవుతుంది. అండ్ ఇలాంటి అంటే స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివి కొంచెం లాస్ వచ్చినా మనకి 20 years కదా, అప్పటి వరకు లాభాలు రావచ్చు అనేది నా ఫీలింగ్. ఎప్పుడైనా అండి ఒక విషయాన్ని బాగా తెలుసుకున్నాకే అందులోకి దిగాలనేది మా ఫీలింగు. మేము చాలా రోజుల నుంచి కొంచెం అనాలిసిస్ చేసి ఏవి బాగుంటాయి ఏంటి అనేది అంటే చూసుకొనే పెట్టాము. బట్ ఇప్పుడు మొత్తం ఓవరాల్గా మనకైతే అన్నీ కూడా లాస్లోనే ఉన్నాయండి. అందరికీ నాకు తెలిసి పెట్టిన వాళ్ళందరికీ లాస్ట్లోనే ఉండుండొచ్చు. లెట్స్ హోప్ అంతా మంచిగా జరగాలి అనేసి అయితే కోరుకుంటున్నాను. అందుకే అండి కొంచెము బాధలో ఉన్నాను. బట్ ఇప్పుడైతే బాగానే ఉన్నానులేండి. ఇప్పుడంతా కూడా అంటే సెట్ అయిపోయింది అండ్ అలవాటు అయిపోయింది. ఎప్పుడైనా అండి మీకు ఏ విషయంలోనైనా మెయిన్ డబ్బుల విషయంలో అంటే కొంచెం ఇలాంటివి ఏమైనా ట్రబుల్స్ వచ్చినప్పుడు అస్సలు అధైర్యపడొద్దు. చాలా మెంబర్స్ అంటే ఇలాంటివి ఓకే అండి, కానీ ఇప్పుడు బెట్టింగ్స్ అలాంటివి చేశారే అనుకోండి, అలాంటి విషయాల్లో మాత్రం ఎవ్వరు మిమ్మల్ని ఏం అంటే కాపాడలేరు. కానీ ఇలాంటి స్టాక్ మార్కెట్లు ఇలాంటి వాటి గురించి అయితే అస్సలు అధైర్యపడద్దు. ఒకవేళ మీ హస్బెండ్స్ ఎవరైనా కూడా ఇన్వెస్ట్ చేసినా కూడా మీరేమి అంటే వాళ్ళు కొంచెం కంగారులో ఉంటే మీరు నచ్చ చెప్పండి, ఏం కాదు మళ్ళీ పెరుగుతాయి అలా అయితే చెప్పండి. ఎందుకంటే డబ్బుల విషయం కదండి, అందరికీ బాధ అనిపిస్తుంది. నేను కొంచెం తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తేనే మాకు ఇంత బాధగా ఉంది. కొందరు ల్యాక్స్లో క్రోర్స్లో కూడా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో కదా. ఇక్కడ నేను కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ కొంచెం తక్కువగా వేసినట్టు అనిపించింది. మళ్ళీ లాస్ట్కి వేస్తున్నాను. అప్పుడప్పుడు అండి నా మైండ్ పనిచేయదు, ఏదో తక్కువైపోయింది. మధ్యలో కొంచెం టేస్ట్ చూసాను, ఏదో తక్కువైనట్టు అనిపించింది. ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు, వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా. అండ్ ఇందులో కొంచెం వాటర్ వేసేసి ఇవైతే మంచిగా ఉడికించేస్తాను. ఇలా కానీ చేసుకొని తినండి, హెల్త్కి కూడా చాలా మంచిది. మనకు అన్నీ ఉన్న వెజిటేబుల్స్లో మునక్కాడ తింటే హెల్త్కి మంచిదంట. అందుకే ఇంకా మేమైతే ఎక్కువగా మునక్కాడ తింటున్నాము ఈ మధ్యకాలంలో. ఇంకా లంచ్ అయితే డిన్నర్ కూడా చేసేసాము. బయటికి కొద్దిసేపు అయితే వాకింగ్ అయితే వచ్చాను. ఈ వ్లాగ్ ఇక్కడితో నేను చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ కలుద్దాం. బాయ్ బాయ్.